హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిట్టి తల్లి అఫీషియల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. ఈ ఉగాది పండగ అందరి లైఫ్లో సంతోషాన్ని సుఖాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో క్రోధినామ సంవత్సరం అందరికీ మంచిగా కలిసి రావాలి. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. సో కొత్త సంవత్సరం అనగానే అందరూ జనవరి 1 అనుకుంటారు. బట్ జనవరి 1 అంటే వరల్డ్ వైడ్గా చేసుకుంటారేమో. బట్ మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మనకైతే మీ అందరికీ తెలిసినట్టుగా ఉగాదిని మనం కొత్త సంవత్సరంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఉగాది పండుగ మా ఇంట్లో పూజ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూద్దాం. సో అమెరికాలో మేము అన్నీ చేసుకొని పండగ చేసుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది. సో దేవుడికి ప్రసాదాలు పెట్టుకొని ఇలా హారతి ఇచ్చుకుంటే పండగ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మరి మనకు స్పెషల్గా ఉగాది అనగానే పంచాంగం, మేము కూడా ఇలా పూజ చేసుకొని పంచాంగం విన్నామన్నమాట. చాలా మనస్ఫూర్తిగా ఉంది. అందరికీ బాగుండాలి, అన్ని రాష్ట్రాల వారికి కూడా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ ఫెస్టివల్ సెలబ్రేషన్స్లోకి వచ్చేస్తే ప్రసాదాలు ఏమేమి చేసుకున్నాము, అలాగే సింపుల్గా ఇలా పూజ ఎలా కానించేసామో చూసేయండి. మేము మామిడాకులు తెచ్చుకున్నాము లాంఛనానికి, అలాగే వేపపూత. ఉగాది పండుగ అనగానే వేపపూత కదా, వేపపూత కూడా తెచ్చుకున్నాము. యాక్చువల్గా లైవ్ ఫ్లవర్స్ దొరకకపోతే ఇలా బంతిపూలు ఆల్రెడీ మనకి ప్లాస్టిక్ ఉంటాయి కదా, ఇవి నేను చాలా ఎప్పుడో తీసుకొని పెట్టుకున్నానండి. అప్పుడప్పుడు ఇలా యూస్ఫుల్ అవుతుంది డెకరేటివ్స్కి వాటికి అని చెప్పేసి. సో ఇలా ఈ ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను. హారతి ఇచ్చడం, దీపం వెలిగించుకోవడము, అగరత్తులు వెలిగించుకోవడం, ఊదు వేసుకోవడము అండ్ భక్షాలు, ఎస్పెషల్గా భక్షాలు కదా. సో ఇలా గౌరీమాతను పూజించుకొని వేపపూత, వేపాకు, తమలపాకులు అండ్ పచ్చడి. సో పచ్చడి కూడా చాలా కుదిరిందండి. షడ్రుచులతో ఆ పచ్చడి కూడా తయారు చేసుకున్నాను. పచ్చడి నేను ఇలా కొత్త కుండ ట్రై చేద్దాను. బట్ కొత్త కుండ ఇక్కడ క్లే పార్ట్స్కి వ్యారంటీ ఉండదంట. అది హోల్స్ లాగా అనిపించింది. సో ఏం కాదు అన్నారు. బట్ ఇంకా నాకు నమ్మకం లేక తీసుకోలేదనమాట. చాలా అంటే చాలా బాగుండే యాక్చువల్గా. బట్ నేను ఇది గాజు గిన్నె తీసుకున్నాను అనమాట. చూసారు కదా. సో ఇలా అన్నీ చేసుకొని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుంటేనే మనశ్శాంతిగా ఉంటుందండి. పూజ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు, ప్రసాదాల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. సముద్రాలు దాటి వెళ్ళినా మన సాంప్రదాయం ప్రకారం మనం చేసుకోవాల్సిందే కదా. సో ఖచ్చితంగా నేనైతే ఫాలో అవుతానండి. మీలో ఎంతమంది ఇలా అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినా, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినా ఖచ్చితంగా ఫెస్టివల్ని మనకు తోసినంతలో మీరు చేసుకుంటారు. సో నేనైతే సెలబ్రేట్ ఖచ్చితంగా చేసుకుంటానండి. ఏదేమైనా నాకు పండగ అనగానే చాలా ఓపిక వస్తుంది. ఎందుకో మరి ఆ భగవంతుడు నాకు ఆ టైంకి చాలా మంచి ఓపిక ఇస్తాడనమాట. భక్షాలు, పులిహోర, అలాగే ఈ ప్రసాదాలన్నీ చేయడానికి పచ్చడి, మొత్తం పూజ, ఎవ్రీథింగ్ నేను ఒక్కదాన్నే అండి, సింగిల్ హ్యాండ్ హెల్ప్ లేకుండా చేసుకుంటాను మా ఇంట్లో. సో నాకు ఆ భగవంతుడు ఇంత మంచి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఎప్పుడు రుణపడే ఉంటానన్నమాట. సో పూజ అనగానే నాకు చాలా ఇంట్రెస్టెడ్. సో ఇలా పండ్లు, బెల్లం ముక్క, ఇంట్లో కుదిరినన్ని అంటే వీలైనన్ని ప్రసాదాలు అయితే ఆ దేవుడికి నైవేద్యంగా సమర్పించుకున్నాను. కొత్త సంవత్సరం స్టార్టింగ్ డే కాబట్టి భక్షాలు అయితే నేను ఒక 5 చేసుకున్నానండి. సో మనం 5 తినే వాళ్ళే ఉండరు, మా ఇంట్లో స్వీట్ ఎక్కువగా తినరు కాబట్టి పచ్చడి, మ్యాంగో, చింతపండు, అలాగే ఉప్పు, కారం కోసం కొద్దిగా పెప్పర్ వేసుకున్నాను, పులిహోర, వైట్ రైస్, పప్పు, నెయ్యి, ఇలా చేసుకున్నాను. ఇంత లైట్గా ఇలా దీపం పెట్టుకున్నాను అండ్ షూట్ కూడా చేసుకున్నాను. సో బట్ ప్రసాదాలు అవన్నీ చేసేటప్పుడు షూట్ చేసే టైం లేదు. సో నాకెవరు షూట్ చేయరండి, ఎవరు వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సో అంతా అయిపోయిన తర్వాతనే నేను షూట్ చేస్తాను మ్యాక్సిమం టైమ్స్. ఎప్పుడైనా వీలైనప్పుడు ప్రసాదాలు కూడా సపరేట్గా చేసి చూపించడానికి ట్రై చేస్తాను. సో ఈ ఉగాది పండుగ అయితే మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మరి మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? కర్డ్, పునుగులు, పులిహోర, వైట్ రైస్, పప్పు మా ఇంట్లో మా అమ్మవారు ఇలా నేర్పించారు. సో అందుకని చెప్పేసి నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటానండి. పచ్చడి ఇలా గాజు పళ్ళెంలాగా అంటే మంచి గిన్నె బౌల్ బాగుండే అందులో చేసుకున్నాను. ఇవి వచ్చేసి భక్షాలు అండ్ అలాగే వక్క,
పసుపు కుంకుమ తమలపాకు ఇలా పెట్టేసుకున్నాను అనమాట నేనైతే లాంఛనానికి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మా ఉగాది పండగ శుభాకాంక్షలు అందరికీ. మరొకసారి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ప్రసాదాలు అనమాట. జస్ట్ ఇక్కడ నేను చెప్తున్నాను. తెలుగు రాష్ట్రాలందరికీ మరొకసారి ఈ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. క్రోధినామ సంవత్సరం అందరికీ బాగా కలిసి రావాలి. అండ్ ఎస్పెషల్గా రైతులకు బాగుండాలి. అన్ని కేటగిరీస్ అండి, ఏ వర్క్ చేసే వాళ్ళకి ఆ వర్క్ అందరికీ కలిసి రావాలి. మంచిగా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలి ఆ భగవంతుడు మీ అందరికీ, మన యూట్యూబ్ ఫ్యామిలీకి, అలాగే మాకు మీకు అందరికీ కుటుంబాల్లో ఆనందాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇది అనమాట. ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కోకోనట్ కూడా కొట్టుకున్నాము, కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాము. తెలుగు ఫెస్టివల్ అనగానే మనకు కొబ్బరికాయ చాలా ఇంపార్టెంట్ కదా. యాక్చువల్గా ఒకటి చెప్పాలండి, అమెరికాలో నేను ఎప్పుడు కొబ్బరికాయ ట్రై చేసినా ఎందుకో కొంచెం బాగుండట్లేదు. బట్ ఈసారి చాలా బాగుంది. ఈసారి కూడా కొంచెం ఓకే, పర్లేదు. 99% ఓకే దొరికిందనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిట్టి తల్లి అఫీషియల్. అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.